హలో నమస్తే. నేను మీ పర్మనెంట్ రాజా. ఈ వీడియోలో ఏంటంటే మా ఊరు నుంచి మా బావుల ఊరికి అయితే వెళ్ళానమాట. మా బావుల ఊరికి ఎందుకు వెళ్ళానంటే కొరమైన కావాల్సిన గాల పుల్ల అనేసి చెరువు కట్టం అయితే ఉన్నాయంట. ఆ పుల్ల అనేసి ఎలా ఉంటుందో మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా పుల్ల అయితే తగ్గొట్టినాడికైతే కట్టినైతే నూతున్నా, ఎందుకంటే వాళ్ళు షార్ప్గా ఉంటాయి ఆ పుల్ల అయితే తీసుకొని ఇంకా తాళ్ళు కాసిన పాలు దాని ఆ పుల్ల కట్టుకోపోతుంది తాళ్ళు అయితే వేసుకున్నామా. తాళ్ళు అయితే కోసుకున్నామా. ఇంకైతే చెరువు కట్టకాడికైతే కాల కట్టకాడికైతే వెళ్దాము. మా బావ ఇంటికాడి నుంచి ఇంకైతే పుల్లల కాడికి అయితే పోతాను, ఆ కాళ్ళ దగ్గరికి అయితే. కాలువ అనేసి ఒక దగ్గరే 1 కిలోమీటర్ లాగా ఉంటుంది. ఆ కాళ్ళ దగ్గరికి అయితే పోతాను మేము. ఆడ కూడా ఒక వీడియో తీద్దాం మామూలుగానే సార్. అక్కడ స్టోరీ రాసి సరిపోద్ది. ఎక్కడ బాగుంటుంది మా బావ అయితే కాళ్ళు మస్తుగా అయితే కొరమేన్లు అయితే పట్టాడంట. ఇంకా కొరమేన్లు మళ్ళీ ఉన్నాయా లేవో అని చూస్తున్నాడు. అదేడా ఆఫట్లే మా పుల్లు ఉండే లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా పుల్లు ఎలా నరికేది అని చూపిస్తారని మా ఎలాగుంటుంది ఆ పుల్లు అనేది. కొరవని బట్టే పుల్ల వారికి ఆ పుల్ల వారికి చూపిస్తారని మామ. చూసారు కదా మా, ఇంకా ఇలాగ పొదలు కానీ నరకాలి మా చెరువులో ఉన్నాయి కానీ ఆ పుల్ల అనేది ఇరిగిపోతుంది మా చేపల దెబ్బకి. పుల్ల అయితే నడికే 2 పుల్ల అయితే వస్తాయి ఒక్కొక్కటి పుల్ల అయితే. చూసారు కదమ్మా, ఇది మామూలుగా కొరమైనకి పెట్టే చెవు అయితే. ఇది ఎన్ని చెవులు కావాలంటే ఒక 300 చెవులు కావాలమ్మా. 300 చెవులు నరికేదాకా. ఉన్నదా బాగా స్ట్రాంగ్గా పుల్ల ఉంటుంది. ఆ రోజు అనేసి మేము లేక పుల్లని నరికేసినట్టుంది. ఇటు కాకుండా లేకుండా మామూలుగా బాగున్నట్టునే లోపల. ఆ పుల్ల అయితే మావా ఎక్కడ పోయినా చేప అక్కడికి ఎత్తో పోయినా ఆపడుద్ది మావా. ఈ పుల్ల వారికి అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పుల్ల అనేది లావుగా ఉంది మా, కొంచెం బాగా మచ్చిగా ఉంది, గట్టిగా లావు అయితే ఉంది బాగా. ఆ నక్కల కాల కట్టిన కూడా మామ ఫైనల్కి అయితే అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఉన్నాయి కానీ తన లోతులో ఉన్నాయి మా, అయితే తన మురుగులో ఉన్నాయి. సరే ఇంకో దిగడానే నరకాలి మా పోయి. ఏం చేస్తాం చూసినా ఎంత బొక్క అయితే వేసినా, ఎంత మురుగులేదని అంత తర్వాత చేస్తుంది మా.
ఈ అంటితులు అయితే వారికి బాగా ఒళ్ళంతా అంటుకోపోతానేమో ఈ అంటిత్ కాయలు అయితే తప్పుగా ఒళ్ళంతా అంటుకోపోతున్నామో. మూడు వందలు చేసిందా? ఫైనల్ అయితే ఎడ కూడా నరికేసాము. ఎడ కూడా పుల్లన్నీ నరికిను. ఫైనల్ అయితే సరిపోతాయి మనకైతే. కాబట్టి ఇదిగో చెయ్యి కూడా చెయ్యింది ఆ పుల్ల కాగిరీల వల్ల గుచ్చుకుందాం అయితే కొట్టేసాము. మొత్తానికి 300 అయితే కావాలి మాకు. ఇప్పుడు ఎన్ని సోలు వచ్చినా తెలియదు కానీ పొదలల్లో గిద్దలలో దూరి అంటితులు ఇస్తులు బాగా అయితే బాగా అంటుకోపోయినాము. ఒళ్ళైతే చాలా అనుగ్గా ఉంది మా. అయితే పూలన్నీ దువ్వేసాము. ఇంక మొత్తం వచ్చేసి 260 సోలు అయితే వచ్చింది మా. బరువు చూసాం అసలుకి చిన్న బరువు అయితే అరిగ్గా ఉన్నాం ఆ బరువు మొత్తానికి. మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వీటికి ఎలా గేలాలు కడతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మామ. ఇంక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.